దువ్వాడ డైరెక్షన్లో మాధురి ఓవర్ యాక్షన్. ఒక్క ఆడియో కాల్ లీక్తో దువ్వాడ చిలిపి స్క్రిప్ట్ అంతా వెలుగులోకి వచ్చేసింది ఇప్పుడు. దీంతో దువ్వాడ మామూలోడు కాదు, మహా ముదురు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దువ్వాడ కుటుంబం కథా చిత్రం గురించి రెండు రాష్ట్రాల్లో తెలియని వారంటే లేనేలేరు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ ఆడియోతో దువ్వాడ వారి రాసలీల స్టోరీ కొత్త మలుపు తిరిగిందట. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఎంత కిలడీలో బయటపెట్టే ఆధారం ఇప్పుడు బయటకు వచ్చేసింది. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ను తన స్క్రిప్ట్తో కొత్త పుంతలు తొక్కించారు దువ్వాడ. థ్రిల్లర్ సినిమాని తలదన్నేలా దువ్వాడ తన రొమాంటిక్ కథాచిత్రాన్ని డైరెక్ట్ చేశారు అంటున్నారు నెటిజన్లు. దీంతో దువ్వాడ డైరెక్షన్ మతి పోగొట్టిందంటూ నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు. వామ్మో, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మామూలుడు కాదు, మహాముదురు. అందుకే ఆయన భార్య వాణి, కుమార్తెలు దువ్వాడని అంతలా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో హాట్ ఇష్యూగా మారిన దువ్వాడ, ఆయనకిద్దరు వ్యవహారం ఈ మధ్య కాలంలో కాస్త చల్లబడింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరోసారి హీట్ పుట్టిస్తోంది. దువ్వాడ వారి రాసలీలలు స్టోరీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఎంత కిలాడీలో బయటపెట్టే ఆధారం బయటకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి జీవితంలోకి ప్రవేశించిన మూడో మనిషి దివ్యల మాధురి యాక్సిడెంట్ చేయడం, దువ్వాడ వాణి పెట్టిన టార్చర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవడానికి యాక్సిడెంట్ చేశానని చెప్పడం మనందరికీ తెలుసు. అయితే నిజంగా జరిగిన యాక్సిడెంటేనని, ఆత్మహత్యాయత్నం కోసం చేసిన యాక్సిడెంట్ కాదని కూడా విచారణలో తేలింది. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మాధురికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమెని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్కి ఆమె ఫోన్ చేసింది. ఇలా తనకు యాక్సిడెంట్ జరిగిందని, తనను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారని మాధురి చెప్పింది. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్లో ఉన్న అసలు సిసలు డైరెక్టర్ నిద్రలేచాడు. ఇక అప్పటి నుంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా దువ్వాడ నేతృత్వంలోనే జరిగింది. పోలీసులకి, మీడియాకి ఆత్మహత్య చేసుకోవడానికి యాక్సిడెంట్ చేశానని చెప్పు అంటూ దువ్వాడ మాధురికి సలహా ఇచ్చారు. దువ్వాడ వాణి తనను వేధించినందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పమని మాధురిని డైరెక్ట్ చేశారు. మిగతా అన్ని విషయాలు తాను చూసుకుంటానని మాధురికి చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. దువ్వాడ మాటలకు విన్న మాధురి కూడా అయితే తన దగ్గరికి వెంటనే మీడియాని పంపించమని, అంతా తామనుకున్న విధంగానే చెప్తానని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు వారం రోజుల పాటు మీడియాలో దువ్వాడ కుటుంబ కథా చిత్రం తీవ్ర సంచలన అంశంగా మారిపోయింది. తనను, తన పిల్లలను వదిలిపెట్టి ఆయన మరో మహిళతో ఉంటున్నారన్నట్లుగా దువ్వాడ శ్రీను, భార్య వాణి, కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో విడాకులే తన విచిత్ర కథకి ముగింపని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తంలో సెంటర్ పాయింట్గా చెప్పబడిన దివ్యల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వార్త కలకలం రేపింది. తన కారుతో హైవేపై మరో వాహనాన్ని ఢీకొట్టడం, ఆమెను ఆసుపత్రికి తరలించడం వెంటనే జరిగిపోయాయి. అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే అది ప్రమాదం మాత్రమే అని, దాన్ని ఆత్మహత్యాయత్నంగా మార్చేలా దువ్వాడ శ్రీను ప్లాన్ చేశారనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అలా ఉంచితే, ఇంత రచ్చ చేసిన దివ్యల మాధురిని ఇంకా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదో అర్థం కావడం లేదు. యాక్సిడెంట్ చేయడం, పోలీసులను, మీడియాని తప్పుదోవ పట్టించడం లాంటి నేరాలు చేసిన మాధురి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ, మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ టైంపాస్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ లీక్ అయిన తర్వాత పోలీసులు దువ్వాడ మాధురి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు దీనికి సంబంధించిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ ఆడియోలో వినిపిస్తున్న సంభాషణ నిజమేనా, లేక ఇది ఏఐ ఆడియో అని శ్రీను ఏమైనా ఆరోపిస్తారా, అసలు దీనిపై ఏమైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.